you guys do? So I am a product designer, UI UX designer basically. What's an entry level salary somebody can expect? Entry level it's around 7 LPA, 5 to 7 LPA, that's what. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మిలికిజాద గాంధీ. మీరు క్రియేటివ్ ఫీల్డ్ లో అడుగు పెట్టాలనుకుంటున్నారా? అందులో ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ లో కెరీర్ సెట్ చేసుకోవాలని డ్రీమ్ కలిగి ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ 2025లో ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన కోర్సులు చేయాలంటే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవసరం అవుతాయి, 10th క్లాస్ మరియు ఇంటర్ తర్వాత ఏ ఆప్షన్స్ ఉన్నాయో ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పబోతున్నా. సో ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. మొదటగా 10th క్లాస్ తర్వాత ఫ్యాషన్ డిజైన్ లోకి అడుగు పెట్టాలంటే కొన్ని డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సో వీటి కోసం రాయాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్, అంటే దీన్ని పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్ మరియు గార్మెంట్ టెక్నాలజీ వంటి కోర్సులకు అడ్మిషన్ పొందవచ్చు. సెకండ్ వన్ ఇన్స్టిట్యూట్ స్పెసిఫిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, అంటే కొంతమంది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వారి యొక్క సొంత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా మరియు ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్లు ఇస్తారు. డిప్లొమా పూర్తి చేసిన తర్వాత మీరు డైరెక్ట్ గా డిగ్రీలలో లాటరల్ ఇంటర్వ్యూ ద్వారా జాయిన్ అవ్వచ్చు లేదా జాబ్ చేసుకోవచ్చు. ఇక ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ పెద్ద నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంటుంది. సో ఇవే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి. సో అందులో ఫస్ట్ వన్ NIFT ఎంట్రన్స్ ఎగ్జామ్, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఇది మన దేశంలో ప్రెస్టీజియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్. క్యాట్ లైక్ క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ మరియు గ్యాట్ లైక్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన వారు ఏ కోర్సులు చేయవచ్చు అంటే, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ లో ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, యాక్సెసరీ డిజైన్ అనే కోర్సులు చేయవచ్చు మరియు బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనే కోర్సులు కూడా చేయవచ్చు. సెకండ్ వన్ NID అండ్ TAT, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ మరియు డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సో ఇవి కూడా క్రియేటివ్ ఫీల్డ్ లో చాలా టఫ్ ఎగ్జామ్స్. ఇక ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన వారు ఏ కోర్సులు చేయవచ్చు అంటే, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ లో ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్ అనే కోర్సులు చేయవచ్చు. థర్డ్ వన్ UCEED, అంటే అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్. ఇది IIT బొంబాయి వాళ్ళు కండక్ట్ చేశారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన వారు బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ టాప్ IITs మరియు అదర్ డిజైన్ స్కూల్స్ లో ఈ కోర్సులు చేయవచ్చు. లైక్ ప్రొడక్ట్, ఫ్యాషన్, ఇండస్ట్రియల్ డిజైన్ కి సంబంధించిన కోర్సులు చేయవచ్చు. ఇక ఫోర్త్ వన్ ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, అనగా పేరల్ అకాడమీ, UID లైక్ యునైటెడ్ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, MIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లాంటి ఇన్స్టిట్యూట్స్ తమ సొంత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తీసుకుంటాయి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెబుతున్న కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. అవేంటంటే బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్. ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో చేయాలి. సర్టిఫికేట్ కోర్సెస్, అంటే ఇవి షార్ట్ టర్మ్ లో ఉంటాయి. మీరు ఈ కోర్సులు కంప్లీట్ చేశాక ఫ్యాషన్ డిజైనర్, స్టైలిష్, టెక్స్టైల్ డిజైనర్, మర్చెండైజర్, కాస్ట్యూమ్ డిజైనర్ లాంటి జాబ్స్ చేయవచ్చు. లేదంటే మీరు మీ ఓన్ గా బ్రాండ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైందా? సో 2025లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చేయాలంటే ఏ ఎంట్రన్స్ అవసరమో మీ కెరీర్ ని ప్లాన్ చేసుకోండి. సో ప్రిపేర్ అవ్వండి, గోల్స్ సెట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ డౌట్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.